హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, ఈ చెట్లు ఏంది మీద పుల్లలు చూపిస్తుందని అనుకుంటున్నారా? బాగా చూడండి మీరు. ఇవి చాలామందికి తెలిసిన చెట్లేను. ఈ పుల్లలు ఇంతకుముందు అంటే మేము పిల్లలప్పుడు, పిల్లలేం కాదులే, మా ఆయాంలో ఇవి చీపురు కట్ట అండి. చీపురు కట్ట చేసుకునే పుల్లలు. ఇప్పుడు కదండి కొండ చీపురు కట్టలని, ఈత ఆకు పుల్లల చీపురు కట్టలని, ఏమేమో ఫ్యాషన్గా ఇప్పుడు పుల్లలు ఇల్లు జిమ్ముకునే చీపురు కట్టలు వచ్చిండాయి. కానీ ఇవి పురాతన చీపురు కట్టల పుల్లలండి. ఇప్పటికి కూడా పల్లెల్లో ఎక్కువగా, మా ఊరు సైడ్ అయితే ఎక్కువగా ఇవే కోసుకొచ్చుకుంటారు. ఇవి పుల్లల్ని కోసుకొచ్చుకొని కట్టలు కట్టి ఇల్లులు చిమ్ముకుంటారు. ఇంట్లో అయితే కట్టలకు పేర్చి పెట్టుకొని ఉంటారు. అంటే ఒక సంవత్సరానికి సరిపోయేటట్టుగా ఈ పుల్లల్ని కోసుకొచ్చుకొని కట్టలు కట్టుకొని పైన అటకల మీద పెట్టుకుంటారు. ఒక సంవత్సరానికి సరిపోయేటట్టు ఉంటాయండి చీపురు కట్టలు. నేను కూడా ఎప్పుడన్నా ఊరిపోతే ఎత్తుకుబొమ్మంటారు. అలాగ వాళ్ళు సంవత్సరాలకి సరిపోయేటట్టు కోసుకొచ్చుకుంటారు. ఒక సీజన్ అనే ఈ పుల్లలు వస్తాయి. ఆ సీజన్లో కోసుకొని ఇంకా వాళ్ళు సంవత్సరం పొడుగు ఈ పుల్లలతోనే చీపురు కట్టలు కట్టుకొని చిమ్ముకుంటారు ఇల్లులు కానీ వాకిళ్ళు కానీ. చూడండి, అసలు ఇప్పుడు పిల్లలకి అసలు ఇవి తెలుసో లేదో నాకైతే తెలియదు. ఈ జనరేషన్ వాళ్ళకి అసలు ఇవి ఏందో కూడా తెలియదు. ఏందో పుల్లలు చూపిస్తుంది అనుకుంటారు. కానీ మేము చిన్నపిల్లలప్పుడైతే మాకు ఇవేనండి. ఇప్పుడు కూడా చాలా దగ్గరలు ఇవే ఉన్నాయి, ఒక టౌన్లలో సిటీలలో తప్ప. పల్లెల్లో చాలా వరకు ఈ పుల్లలేను. అడవి ప్రాంతాలు అయితే ఇంకా ఎక్కువ. ఈ వీడియో నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేసి